హర హర మహాదేవ శంభో శంకర. హాయ్ డార్లింగ్స్, అందరికీ వెల్కమ్ టు పావని అచ్చు వ్లాగ్స్. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అదేంటి నిన్న శివరాత్రి అయితే ఈరోజు చెప్తుందని అనుకుంటున్నారా? నిన్న ఫుల్ వీడియో తీద్దాము, మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం జరిగిందా మా ఆర్మీ క్వార్టర్స్లో అని చెప్పి వీడియో తీద్దామని అనుకున్నా. అలాగే తీసాను, కానీ నైట్ పోస్ట్ చేయడానికి అవ్వలేదు, పడుకుని పోయాము. ఈరోజు అప్లోడ్ చేస్తున్నా, ఏమనుకోకండి. మేము ఉండే ప్లేస్లో ఆర్మీ క్వార్టర్స్ దగ్గర అందరికీ ఉన్నది ఇదొక్కటేనండి మందిర్. అన్ని దేవుళ్ళు ఈ మందిర్లోనే ఉంటారు. ఏం పూజలు వచ్చినా ఇక్కడే చేస్తారు. శివరాత్రి అయితే చాలా బాగా జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కూడా ఉన్నాము. లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా జరిగింది. ఈరోజు కూడా అలాగే బాగా జరిగింది. మేమైతే మా హస్బెండ్ నేను మార్నింగ్ చీకటిగా ఉన్నప్పుడే వెళ్ళి వచ్చేసాము. నేనైతే శివయ్యని నమ్ముతాను. చాలా వరకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ మందిర్ దగ్గరికే వస్తారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ వేరే మందిర్ లేదు, వేరే గుడి లేదు. ఇక్కడికి కాదు, ఇంకెక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే బయటకు వెళ్ళిపోవాలి. బయట ఎక్కడైనా వేరే చోట ఉంటాయి. ఇక్కడ అందరూ వచ్చారు. చెప్పాలంటే చాలామంది వచ్చారు. టెంట్స్ వేశారు. అందుకే పోయిన సంవత్సరం కూడా ఇలాగే వేశారు, టెంట్స్ వేశారు. మార్నింగ్ భక్తులంతా వచ్చి పూజలు చేసుకొని వెళ్ళిపోతారు, ఖాళీ ఉండదు. నైట్ వచ్చేసి భజన పెడతారు. నైట్ భజన అయిపోయి ప్రసాదాలు అన్నీ పంచేసిన తర్వాత అందరూ ఎవరైతే చేస్తారో ఉపవాసం ఉండి నైట్ అంతా మేల్కొని ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ గుడి దగ్గర దేవుడి పాటలు వేసుకొని డ్యాన్స్లు వేస్తారు. ఇటు సైడ్ ఏంటో నాకు అర్థం కాదు, ఏ ఫెస్టివల్ వచ్చినా వాళ్ళు పాటలు వేసుకొని డ్యాన్సులు వేస్తారు. అలాగే ఈరోజు కూడా చేస్తారు, కాకపోతే దేవుడి పాటలు వేసుకొని డ్యాన్సులు వేస్తారు. వచ్చేసి మా బెడ్రూమ్ బాల్కనీ ఇక్కడ చూసారు కదా, మాకు పక్కనే ఉంది మందిరు. అయితే నైట్ అయిపోయింది, భజన కూడా స్టార్ట్ చేస్తారు. చూసారు కదా ఎంతమంది ఉన్నారో. స్టార్ట్ అవ్వడం ఎండ్ అయిపోవడం కూడా అయిపోయింది. ప్రసాదాలు కూడా రెడీ చేసేస్తున్నారు. మనకి ఇంపార్టెంట్ అయింది ఇదని, ప్రసాదాలు. అలాగే మీరు కూడా ప్రసాదాల కోసం గుడికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను మార్నింగ్ ఏమో ప్రసాదం కోసం గుడికి వెళ్ళలేదు, దేవుడి కోసమే వెళ్ళాను. నైట్ మాత్రం భజనకి పోలే, ప్రసాదం కోసం మాత్రమే పోయా. ఎందుకంటే భజనకి నేను వెళ్ళలేను. నా ఇద్దరు పిల్లలే నాకు పెద్ద భజన చేస్తారు, నేను వెళ్ళి చెయ్యక్కర్లేదు దేవుడికి ఇంక ప్రత్యేకంగా. నేను చాలా గట్టిగా నమ్ముతానండి శివయ్యని. అలాగే కర్మ సిద్ధాంతాన్ని కూడా నమ్ముతాను. మనల్ని ఎవరైనా ఊరికే అంటే వాళ్ళని ఎప్పటికీ కర్మ వదలదు, ఏదో ఒక రోజు ఖచ్చితంగా అనుభవించేస్తారు. సో ఎవరినైనా ఏదైనా అనే ముందు చాలా జాగ్రత్తగా వెనక ముందు చూసుకొని అనండి. నేనైతే కర్మ సిద్ధాంతాన్ని ఖచ్చితంగా నమ్ముతాను. కర్మ సిద్ధాంతాన్ని, శివుణ్ణి నమ్మే వాళ్ళు కామెంట్ చేయండి. అలాగా ప్రసాదం కోసం వచ్చిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నట్టున్నారు. ఇక్కడ ఒక దేవుళ్ళకి ఖీర్ చేస్తారు, భలే ఉంటుంది టేస్ట్గా. దేవుడి కోసం చేస్తే ఇంకా టేస్ట్ వస్తుందిలేండి. మా దాన్ని వెళ్ళి ముందు తెచ్చేసుకున్నాం. మళ్ళీ మా హస్బెండ్ తెచ్చారు, మళ్ళీ వెళ్ళాను నేను రెండోసారి, మళ్ళీ తెచ్చుకున్నాను. ప్రసాదాల కోసం వెళ్ళాను. నైట్ కూడా అడుగుతుంది, ఏంటి వీడియో తీస్తున్నావా, తీ అంటుంది ప్రసాదం ఇచ్చే ఆవిడ. ఓకే డార్లింగ్స్, కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ ఇచ్చి ఎవరికైనా షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్ డార్లింగ్స్.